మకరంలో 3 గ్రహాలు. ఈ 3 రాసుల వారికి ఊహించనంత ప్రయోజనం. ఫిబ్రవరిలో చాలా గ్రహాలు రాసులు మార్చుకోనున్నాయి. అయితే 3 గ్రహాలు మాత్రం మకర రాశిలో సంచరిస్తాయి. ఈ ప్రభావంతో 3 రాసుల వారికి ఊహించనంత ప్రయోజనం చేకూరనుంది. బుధుడు ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు మకర రాశిలో సంచరిస్తాడు. కుజుడు ఫిబ్రవరి 5 నుంచి మార్చి 14 వరకు మకర రాశిలో ఉంటాడు. శుక్రుడు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 7 వరకు మకర రాశిలో సంచరిస్తాడు. ఫిబ్రవరి ప్రారంభంలో బుధుడు, ఆ తర్వాత కుజుడు, ఆ తర్వాత శుక్రుడు వరుసగా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారుతున్నారు. అంటే 3 గ్రహాలు ఫిబ్రవరి 12 నుంచి వారం రోజుల పాటు మకర రాశిలోనే ఉంటాయి. ఈ 3 పెద్ద గ్రహాల రాశి మార్పు ఒక్కో గ్రహం ప్రభావం 12 రాశులపైన ఉంటుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. మరి బుధుడు, కుజుడు, శుక్రుడు కలిసి మకర రాశిలో సంచరించే సమయంలో ముఖ్యంగా 3 రాశుల వారికి యోగకాలం అనే చెబుతున్నారు పండితులు. ఆ రాశులేంటో చూద్దాం. మేష రాశి. ఏరీస్, బుధుడు, శుక్రుడు, అంగారక గ్రహాల కలయిక మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. అయితే ఆదాయంతో పాటు ఖర్చులు నియంత్రణ పైన దృష్టి సారించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ధనుస్సు రాశి. సగిటేరియస్. మకర రాశిలో 3 గ్రహాల కలయిక ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. గత కొన్నాళ్లుగా మీరు కెరీర్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మరోసారి ఆలోచించుకోవడం మంచిది. కుటుంబానికి సమయం కేటాయించాలి. అనవసర ఆలోచనకు దూరంగా ఉండడం, నిరాశకు దూరంగా ఉండడం ద్వారా మరింత ప్రయోజనం పొందుతారు. మకర రాశి. క్యాప్రికాన్. 3 గ్రహాలు కలుస్తున్నది మీ రాశిలోనే కావడంతో ఈ టైంలో మీరు ఓ వెలుగు వెలుగుతారు. నష్టాల్లో ఉన్న వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంటుంది. నూతన అవకాశాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను అమలు చేయడం మంచిదే. ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. కుజుడు ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధుడు ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. శుక్రుడు హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మిత్రులారా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.